హాయ్ అండి. ఈరోజైతే మేము చార్మనార్కు, బేగం బజారు, చూడీ బజారు ఒక్క రోజులో 3-4 చోటుకి వెళ్ళినాము. కానీ ఆ వీడియోలు మొత్తం తీయలేదు. చార్మనార్లో మా ఊళ్ళో పెళ్లి గోట్లు కొందామని గోట్లకైతే వచ్చినాం. ఆడ గోట్లు తీసుకున్నాం. ఇప్పుడు మా అల్లుంది పెళ్ళి ఉంది, మా అన్న కొడుకుది పెళ్ళి ఉంది. ఇక వాళ్ళ పెళ్లి గురించి షాపింగ్కి అయితే వచ్చినాం. ఏదో మామూలుగా అయితే చిన్నగా వీడియో అయితే మధ్య మధ్యలో కొంచెం తీసుకుంటాం పోయినమాట. అక్కడికి వచ్చినా అని చెప్పి షాపింగ్కి వెళ్ళామని చెప్పి తీస్తున్నా. అయితే ఇక ఇక్కడ బేగం బజార్లో వెళ్ళి మేము గాజులు తీసుకున్నాం, పెళ్లి గాజులు. మళ్ళీ ఏంటంటే చార్మినార్కి వచ్చి గోట్లు కొనిరు మా వాళ్ళు. అవి దొడ్డు గోట్లు ఉంటాయి కదా, అవి గోట్లు కొనుక్కుంటారు. తర్వాత ఎవరు బిజీగా వాళ్ళు ఇక ఏవేవో కొంటారు. నా వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. ఇక నేనైతే ఇంకా ఇవైతే మామూలుగా అయితే వీడియోలు అయితే ఇట్లా తీస్తున్నాను అనమాట. మామూలుగా చార్మినార్ దగ్గర అయితే ఫుల్ అది ఏంటి పబ్లిక్ చాలా అంటే చాలా. చార్మినార్ వెళ్తే చాలా జాగ్రత్త. డబ్బులు కానీ బ్యాగ్ కానీ ఫోన్స్ కానీ పెట్టుకొని పోవాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దొంగలు చాలా అక్కడైతే వేరే వాళ్ళు అయితే డబ్బులు పోయినాయి, బంగారం పోయింది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త వెళ్ళాలి. చార్మినార్ కానీ, చూడీ బజార్ కానీ, మదీనా కానీ వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా ఇవన్నీ అయితే మదీనాలో అయితే చాలా జాగ్రత్త. మదీనాలో అయితే ఫుల్ పబ్లిక్, దొంగతనాలు అయితే బాగా జరుగుతున్నాయి అక్కడ. వేరే వాళ్ళ పెళ్ళికంటే 6 తులాల బంగారం ఎంతో పైసలు తీసుకొచ్చారంట, 60,000. అవి బ్యాగ్ పట్టుకొని వాళ్ళు షాపింగ్ చేస్తే కిందికి బ్యాగే కట్ చేసేసి డబ్బులను తీసుకుని పాపలు అయితే బాగా ఏడుస్తున్నారు అక్కడ. నాకైతే చాలా బాధ అనిపించింది. పెళ్ళి పని కదా, బంగారం కొనుక్కొని తెలియకుండా వాళ్ళకి తెలియదంట మదీనాలో ఇంత హుషారు ఉంటారని. కానీ అబ్బో చాలా. ఇంకా ఇప్పుడైతే షాపింగ్ అయితే ఇది ఇట్లా ఇవన్నీ షాపింగ్ మాల్స్ అనమాట అన్నీ. ఇంకా అవన్నీ అయితే చూసుకుంటూ కొనుక్కుంటూ మా పిల్లలు వీళ్ళందరూ కొనేసారు. ఇప్పుడు మా ఇంట్లో చూపిస్తే చూడండి. మా ఇంట్లో ఏమైందంటే ఇక్కడ వాళ్ళు అవి వేస్తారనమాట జాలీలు. పైన బిల్డింగ్ నుంచి మీది నుంచి 5వ ఫ్లోర్ పక్కకు ఉందనమాట వేరే వాళ్ళది. ఏవైనా కానీ అన్ని మీది నుంచి కింద వేస్తారు, మా పిల్లలు కింద పడతాయి అని చెప్తే ఆ బిల్డింగ్ ఆయన ఏం చేస్తున్నా అంటే ఈ జాలీలు ఇవైతే జాలీలు కొట్టిస్తున్నా అనమాట. నేను ఇంతకు మొదలు ఇక్కడ తడకలు కట్టిన కదా, తడకలు అయితే తీపిచ్చేసిన. నేను కిచెన్కి అక్కడ అడ్డం కట్టుకుంటే ఇంకా ఇప్పుడు వాళ్ళు జాలీలు పెడతారు కాబట్టి గాలి కూడా మంచిగా వస్తుంది, బాగుంది అని చెప్పి ఇక ఈ రోజైతే మస్తు పని నాకు ఇంట్లో, ఘోరంగా పని. ఈ గోడలకు నేను ఫెంట్ కాదది, నేను చాక్ పీస్ అనేది గీసుకున్నా. ఆ మధ్యలో క్రిస్మస్ అప్పుడు నేను కలర్ వేసినప్పుడు అంతా అదేంది చాక్ పీస్ గీసిన అనమాట. ఇగో ఇట్లా 5వ ఫ్లోర్ నుంచి వీడి కిందికి పిల్లలు ఉంటుండ్రు, ఏదంటే అది పడేస్తారు, లొల్లులు అవుతున్నాయి. సరే అని చెప్పి ఆయన జాలీలు వేసుకుంటుండు. ఇక వాళ్ళు జాలీలు వేస్తారని చెప్పి ఇక మేమైతే ఇంట్లో పని అయితే మస్తు అయిపోయింది. చూపిస్తా చూడండి. ఇక మా మన్మలు అయితే ఇక బాగా ఇక స్కూల్ హాలిడేస్ అయితే ఉన్నాయి కదా, ఇక ఈ పిల్లలైతే బాగా సతాయిస్తుండ్రు. అది అందులో చీసలా పచ్చిమిరపకాయ వేసిరు. అది పచ్చిమిరపకాయ వేసి ప్యాక్ ఉంది. అది మనము దాన్ని ఏమంటారు కదా, మనం ఇది చేసుకుంటాం కదా, ఏదన్నా చేసుకుంటే నూడిల్స్ అవి చేసుకున్నప్పుడు అది వేసుకుంటారంట. అందులో పచ్చిమిరపకాయ వేసి అది పురుగులాగా ఉందని చెప్పి పిల్లలకి భయపెట్టిస్తున్నాం. ఇంకా ఇప్పుడైతే ఎల్లిగడ్డలు అవన్నీ అవుతున్నాయి. ఎల్లిగడ్డలు ఒలుస్తున్నా మా పిల్లలతో కూర్చొని. ఇక ఈ కూరలు అయితే నన్నైతే మస్తు దతాస్తారు. ఇక మా ఇంట్లో కింద బండలు చూడండి, కింద అవి ఎట్లుంది అంటే క్రిస్మస్ అప్పుడు వేపిస్తా కలరు వేరేది వేసింది అనమాట, మొత్తం గలీజ్ అయిపోయింది. ఇంకా తర్వాత చూడండి మా ఇంటి రూపమే మార్చేస్తున్నాను నేను ఒక్క ఆమెనే. మొత్తం కలర్ అంతా వేసేసుకొని అబ్బాయి ఎంత పని అంటే అంత పని. వీడైతే బాగా ఫోన్ అని మా మన్మడైతే ఫోన్ కావాలని బాగా సతాయిస్తుంటాడు. ఇక ఎల్లిగడ్డలు అయితే ఒలుస్తున్నా. ఈ ఎల్లిగడ్డలు కిలో 100 రూపాయలకి తీసుకున్నవి పాయలు. ఇంకా ఇవి ఒకసారి దంచి పెట్టుకుంటే పనికి వస్తే. ఇక ఇంట్లో పని అయితే బొచ్చడు ఉంది. ఇంట్లో అయితే ఘోరంగా పని ఉంది ఈరోజు అయితే ఇంట్లో, మా ఇంట్లో. వాడు వెనక నుంచి వచ్చి మా మన్మరాల్ని కొడుతుండు. ఇక వీళ్ళంతా నా చుట్టూ కూర్చుంటారు. మాకు మధ్యలో ఆడ ఫ్యాన్ వేసుకొని కూర్చుంటే చల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా కానీ ఇక పిల్లలతోటే సందడి మా ఇంట్లో అయితే. ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి సందడి. ఒకరినొకరు కొట్టుకుంటా ఉంటారు. ఇక పిల్లలు ఈడిపిలేక ఇక సతాంచుడు గోల పిల్లలు అయితే. అది మా మన్మరాలు అయితే వీడియో తీయకు నన్ను, నేను వీడియోలో కనిపించొద్దు అని చెప్తాను. మా ఇంట్లో కింద ఫ్లోరింగ్ చూడండి ఎంత ఘోరంగా ఉంది, దాని రూపమే మార్చేస్తాను ఇక ఈరోజు అయితే. మా మన్మడు ఇప్పుడు కూడా ఆడ కొట్టుకుంటుడిగో. ఆమె కాళ్ళు చేతులకు మొత్తం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
ఎండకు అన్నీ వేడి అయింది బాగా. ఇట్లా అన్నీ ఏంటంటే నొసలకు కూడా ఎర్రగా అయిపోయినాయి ఇవన్నీ. ఎట్లా అయిపోయింది ఎల్లిగడ్డలు అయితే ఒలిచేసుకుందాం. ఎల్లిగడ్డలు అయితే కొన్ని ఒలిచి ఎండకు పెట్టిన తొందరగా పొట్టు పోతుందని. ఇక మా కిచెన్ చూడండి ఎట్లుంది. నా కిచెన్ చూడండి, కిచెన్ రూపం చూడండి. ఈ సంత మొత్తం అయితే ఇక సదిరేస్తా. ఇక సింకులు అయితే బాసనలు బాగున్నాయి, సింకుల బాసనలు తోముకోవాలి. మా ఇల్లు చూడండి ఎంత గలీజ్గా ఉంది. ఇక్కడ టేబుల్ అక్కడ అవన్నీ ఇక్కడ ఇవి ఎంత చెండాలంగా ఉన్నాయంటే అంత ఉంది. ఎందుకంటే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మా ఇంటికి ఇక ఘోరంగా ఉంటుంది. ఇక ఇవన్నీ అయితే మంచిగా నీట్గా సర్దుకోవాలని నాకు ఒక ఆశ. ఈరోజు టైం అయితే మొత్తం దీనికి ఇంట్లోకే ఇక ఈరోజు అయితే టైం అన్నం కూడా తినకుండా ఒక రోజు సగం అయిపోయింది. నైట్ 12 వరకు చేసిన పని అయితే మళ్ళీ తెల్లారి కూడా ఎంత ఘోరంగా పని 2 రోజులు పట్టింది అనుకో. ఒక్క రోజుగా సగం కూడా కాదు, 2 రోజులు. ఇవాళటి వరకు అయితే ఇంట్లో మస్తు ఇదంతా నీట్గా చేసుకున్నా. పక్కన ఇట్లా జాలీలు అయితే ఫిట్ చేసేసారు. ఇంకా జాలీలు ఫిట్ చేసారు అని చెప్పి ఇక నాకైతే మంచిగా నీట్గా అయితే పనులు అయితే చేసేసుకుందామని చెప్పి చేస్తున్నాం. మా అన్న కొడుకు అనుకున్నా కదా, మా పెద్దయిన వాళ్ళ కొడుకుది పెళ్ళి అనమాట. వాడి మా ఇంటి పక్కనే. ఇక చుట్టాలు బంధువులు అందరు వాళ్ళ ఇంటికి మా ఇంటికి వస్తారు పక్కనే. ఇక ఇదంతా అయితే సాఫ్ చేస్తున్నా. ఇక ఈ ముగ్గులు నేను చాకుపిస్తో రాసినందుకు అవి నీళ్ళు పోయంగానే పోతున్నాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ తర్వాత అయితే నేను నీళ్ళు పోసి ఇదంతా కడుక్కొని మళ్ళీ రెడ్ కలర్ అంతా మంచిగా వేసుకొని ముగ్గులు అయితే ముగ్గులు వేస్తా చూడండి. తర్వాత అయితే వీడియోలో మీరు లాస్ట్ వరకు చూస్తే మాత్రం వీడియో అర్థమవుతుంది. మంచి ముగ్గులతోటి మా బయట అయితే ఇది అలంకరణ అయితే సూపర్గా ఉంటుంది. అసలు లాస్ట్ వరకు చూడండి ఎంత బాగా తయారు చేసిన నేను. మన కిచెన్ కానీ బయట హాల్లో కానీ అది నీట్గా ఉంటే ఎవరైనా వచ్చిన వారు పోయిన వారు చూస్తే మాత్రం అబ్బాయి ఇల్లు ఎంత బాగుంది అనుకోవాలి. మా ఇంట్లోకి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూస్తారు, ఏందమ్మా పల్లెటూరు ఇల్లు లాగానే ఉంది, బాగుంటుంది మీ ఇల్లు అని చెప్పి చూస్తుంటారు. ఇంకా ఇవైతే నీళ్ళు పోసి మొత్తం చీపురుగడ్డతోటి ఇవన్నీ అయితే కడిగేసుకుంటున్నా. ఇదంతా కడుక్కొని అవేంటివి మనము చాక్ పీస్ తోటి అవన్నీ రాసినాం కదా, అవన్నీ అయితే కడిగేసుకొని మళ్ళీ దాని మీద పెయింట్ వేస్తా. ఆ పెయింట్ డబ్బాలు అక్కడ ఉన్నాయి. ఏంటంటే కింద ఫ్లోరింగ్ కలర్ కూడా బాగలేదు. నేను క్రిస్మస్కి వేద్దాం రెడ్ కలర్ అని తెచ్చిపెట్టినా కానీ టైం లేకుండే. ఇక అది ఇప్పుడైతే నేను ఎందుకు వేస్ట్ చేయాలి, ఒకసారి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ కింద కలర్ కూడా చూడండి ఎట్లయిపోయింది, ఎంత గలీజ్గా అయిపోయింది. తర్వాత చూడండి ఎంత బాగా నీట్గా అది ఎంత బాగా వస్తుంది. కష్టపడితేనే కదా ఏదన్నా కానీ మనకు నీట్గా ఉండాలంటే మనం చేసుకోవాలి. ఇప్పుడైతే మా వాళ్ళు రాత్రి మా పెద్ద కోడలు వాళ్ళది మ్యారేజ్ డే అయింది. అయితే వాళ్ళు బిర్యానీ అనేది చర్చిలో భోజనాలు పెట్టిండ్రు. అయితే బిర్యానీ మా కోడలంతా బాగానే పెద్ద హాట్ బాక్స్లో చాలా పెట్టి పంపించింది, ఒక 2 కిలోల దాకా. నేను ఇలా పెళ్లి బట్టలు పోయి నేను ఇక నైట్ తినలేదు, అక్కడనే తినేసి వచ్చిన. ఇక నైట్ తినలేదు, అదే మళ్ళీ బిర్యానీ ఉంది. ఇప్పుడు అదైతే వేడి చేసుకొని నా మన్మరాల కింద నేనింత పెట్టుకొని తిందామని ఇప్పుడు బిర్యానీ అయితే వేడి చేస్తున్నా. బిర్యానీ వేడి చేసుకొని తినొచ్చని. ఇంకా ఈ పిల్లలు అయితే మధ్యలో వచ్చి నాకైతే పని కానిస్తలేరు. ఇక ఏందో ఏమో ఈ పిల్లలతో ఒకటే పని. మన ఇంట్లో ఆడవాళ్ళకు ఎంత చేసినా ఇంట్లో వంట పని కానీ ఇంటి పని కానీ ఊరుతూనే ఉంటుంది పని. ఇక ఒకటే పని. ఒర్రిపిస్తారు, ఏంద్రా అదిరా ఇదిరా అని ఉరుతూనే ఉన్నా నేనైతే. ఇంకా బిర్యానీ వేసుకొని ఇంత తింటున్నా సూపర్గా ఉంది. ఈ జాలీలు అయితే ఫిట్ చేసి ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నా వేరే వాళ్ళకు. ఇంకా ఇప్పుడైతే ఇక అంతా కడిగేసుకొని బిర్యానీ తిన్న తర్వాత ఈ పెయింట్ అయితే మొత్తం అయితే రెడ్ కలర్ అయితే ఇక వేసేస్తున్నా. ఇంకా వేసిన తర్వాత ముగ్గులు అవన్నీ వేసుకొని ఇక సూపర్గా ఇక ఇల్లు అయితే సూపర్గా తయారు చేసుకుంటున్నా. ఇంకా నా వీడియోలు అయితే ఇంకా చాలా మంచి వీడియోలు, ఇప్పుడు పెళ్ళి వీడియోలు కూడా నేను మా తమ్మునివి, మేము తమ్ముడే అంటాం అన్న కొడుకుని, వాడి పెళ్ళి కొడుకు చేసినాయి పెళ్ళి వీడియోలు అప్పుడు మధ్యలో అన్నీ తీసుకుంటూ పెడతా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోలు, మీరు చూడండి. నేనైతే మంచి వీడియోలు పెడతా. మరి కానీ ఇది ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి వీడియోలు నేను అవి ఏంటంటే చేస్తుంటా అనమాట. రీల్స్ అనేది చేస్తా. కొమ్ర దెబోరా అని నా ఒక ఈమెయిల్ అది కొట్టండి, కొమ్ర దెబోరా అని
కొబ్బరి దెబోరా అని